అసలు ఎవరు చెప్పేది, ఎవరు చనిపోయేది? వీళ్ళందరూ ఆల్రెడీ చనిపోయిన వాళ్ళే. నువ్వు కేవలం ఒక ఇన్‌స్ట్రుమెంట్‌వి మాత్రమే అనగానే నాకు అర్థం కాలేదు కృష్ణ. నాకు ఇంకా తెలియజేయవలసినది అనగానే అర్జునుడికి ఇంకా జ్ఞానము చూపించిన అర్జునుడికి ఆ జ్ఞానం పైకి మాత్రమే అర్థమవుతుంది. అంటే అర్జునుడు బుద్ధికి అర్థమవుతుంది, అర్జునుడు మనసుకు అర్థం అవ్వట్లేదు. కృష్ణుడికి బుద్ధి మనసు ఒకటే. కాబట్టి నీకిప్పుడు నేను జ్ఞాన చక్షువులు ఇచ్చి అసలు నా విరాట రూపాన్ని చూపిస్తాను అని అక్కడ విస్తరించిన కృష్ణుడు ఒక అద్భుతమైన విశ్వరూప సందర్శనాన్ని అక్కడ చూపించాడు. అది చూసిన సంజయుడు ఒక్కసారిగా దివ్య దృష్టితో చూస్తున్న సంజయుడు కూడా అది చూడలేని తనంగా ఒక పెద్ద ఫోకస్ లైట్ కళ్ళ మీద పడితే ఎలాగైతే కళ్ళు మూసుకుంటాడో అలా మూసుకొని ఒక్కసారి చూస్తే ఆ భూమండలం మీద మొత్తం సమస్త దేవగణాలు వచ్చేశారు. వాళ్ళ వాహనాల్లో పైనుంచి ఇంద్రుడు, చంద్రుడు, బృహస్పతి, వరుణుడు, సమస్త దిక్పాలకులు, అష్టవసువులు అందరూ కూడా అక్కడి నుంచి బ్రహ్మరుద్రాదులతో సహా యావత్ మొత్తం స్పేస్ అంతా నిండిపోయి అక్కడ ఒక్క చోట కూడా స్పేస్ లేకుండా సంజయుడికి వ్యాసుడిచ్చిన వరం ఏంటంటే ఎటువంటి దేవత ఈ యుద్ధాన్ని చూడటానికి వచ్చినా వాళ్ళు కూడా నీకు కనబడతారని ఇచ్చాడు. ఎలా అయితే ప్రతిస్మృతి ఇచ్చాడో అక్కడ వనపర్వంలో, అలాగిప్పుడు ఆ పైన చూసిన సంజయుడికి సమస్త దేవతా సాక్షాత్కారం అయింది. ఇటు చూస్తే ఒక విపరీతమైన విశ్వరూపంగా ఆది అంతం లేకుండా విస్తరించిన ఒక విశ్వరూపం. ఆ రథం మీద నుంచి కూర్చున్న కృష్ణుడు ఇలా విస్తరించిపోతే బ్రహ్మాండం 4 దిక్కులు నిండిపోయిన విశ్వరూపాన్ని చూసి అర్జునుడు ఒక్కసారిగా అతనికి అర్థం కాని ఒక తన్మయత్వానందభరితమైన స్థితిలో చూస్తూ అలా ఉండిపోతే ఎన్నో ముఖాలు కలిగి, సూర్యచంద్రుడు కళ్ళుగా కలిగి, ఎన్నో ఆయుధాలు కలిగి, ఎన్నో రకాల విపరీతమైన కవచాలు కలిగి, వాళ్ళ యొక్క ముఖాలలో ఆ అగ్నిలో జ్వలింపబడుతున్న కౌరవసేన, ఆ అగ్నిలో తన యొక్క ముఖంలోకి వెళ్ళిపోతున్న ఈ కురువృద్ధులు మొత్తం ఆయనకి కనపడ్డారు.